వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఎందుకు ఆదరించలేదు? ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచిందా? బీఆర్ఎస్ పార్టీ ఓటమి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? అపర చాణక్యుడు కేసీఆర్ గురి ఎలా తప్పింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. అయితే ఇన్నాళ్లు నువ్వా నేనా అన్నట్లు జరిగిన ఎన్నికల పోరులో మొత్తానికి కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేసింది. ఇక ఇదే సమయంలో 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన రాజకీయ చాణక్యుడు కేసీఆర్ ఓటమికి అసలు కారణాలేంటన్న చర్చ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ పెద్ద స్ట్రాటజిస్ట్. వ్యూహాలు రచించడంలో ఆయనను మించిన వారు లేరు. ఇవన్నీ ఎన్నికలకు ముందు వరకు ఉన్న మాటలు. పోలింగ్ తేదీనైనా గ్రౌండ్ను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్న సత్తా ఉందన్నది గులాబీ పార్టీకి చెందిన కార్యకర్తల ధైర్యం. తెలంగాణని తెచ్చిన కేసీఆర్కు ఎన్నికలు పెద్ద కష్టం కాదని వాళ్ళు భావిస్తూ వచ్చారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ కొంప ముంచిందని రాజకీయ వర్గాలంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒకటి తలిస్తే తెలంగాణ ప్రజలు మరొకటి తలిచారు. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తొలిసారిగా ఓటమి పాలైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్న తరహాలో బీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ పేరు మార్పు బీఆర్ఎస్ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలపై పోరాటం చేస్తామంటూ కేసీఆర్ తమ పార్టీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. నిజానికి టీఆర్ఎస్ పేరు ఆ పార్టీకి సెంటిమెంట్గా మారిందని చెప్పాలి. తెలంగాణ కోసం కోట్లాడి పోరాటం చేసి సాధించామని చెప్పుకునే కేసీఆర్ తన పార్టీ పేరులో తెలంగాణ తీసివేయడం పెద్ద మైనస్ అని అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి తోడు తెలంగాణకి మణిహారం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా గోదావరినే మళ్లించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాగా ఇదే సమయంలో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం కూడా పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాల కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం ప్రజలు గమనించారు. కాగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి మరో ప్రధాన కారణం యువత కూడా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, సరైన విధానంలో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకులు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయని చెబుతూ ఉన్నారు. ఆయా అంశాలను కేసీఆర్ సరిగ్గా డీల్ చేయలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పేపర్ లీకుల అంశం విద్యార్థులను చికాకు పెట్టింది. వీటన్నింటికీ తోడు రైతు బంధు పథకం కౌలు రైతులకు ఇవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని ప్రచారం జరుగుతోంది. పలు పథకాలను బీఆర్ఎస్ అమలు చేసినా అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వికలాంగులకు పెన్షన్ పెంచడం, లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వంటి అంశాలు ఎన్నికలకు 2 నెలల ముందే కేసీఆర్ చేపట్టారు. దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం, అమలు చేస్తున్న పథకాలలో అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినప్పటికీ 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఆయా పథకాలను గతంలోనే అమలు చేసి ఉంటే తమ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగి ఉండేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో కేసీఆర్ పార్టీ ఓటమి పాలు కావడానికి కూడా
అన్నే రీజన్స్ ఉన్నాయంటున్నారు విమర్శకులు. కేసీఆర్ స్వయం కృతాపరాధమే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకుండా చేసిందని బలంగా చెప్తున్నారు. తెలంగాణ తెచ్చిన నేతగా ఇన్నాళ్లు తనకు తిరుగులేదనుకున్నారని, తనను తప్ప వేరే పార్టీని ఇక్కడ ఆదరించే అవకాశాలు లేవన్నట్లు పార్టీ వర్గాలు సైతం ఇన్నాళ్లు గట్టిగా భావించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి తోడు 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతల్లోని గర్వం, అహంకారం పెరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయడం కూడా బీఆర్ఎస్కు మైనస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ నేతల్లోని అనైక్యత కూడా తమకు ప్రతి చోట కలిసి వస్తుందని వేసుకున్న అంచనాలు కాస్త ఎన్నికల ఫలితాలతో పూర్తిగా పటాపంచలయ్యాయని పెద్ద ఎత్తున విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విన్నవన్నీ ప్రధాన కారణాలు కాగా, ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రూపంలో కూడా కేసీఆర్కి నష్టమే కలిగిందని చెప్పవచ్చు. చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో ఖండించకపోవడం కాకుండా అరెస్టుకి నిరసనగా ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తున్నప్పుడు మంత్రి కేటీఆర్ చులకనగా మాట్లాడడం ఇక్కడే ఉండే టీడీపీ ఓటర్లకు ఆగ్రహం కలిగించింది. ఏపీలో బాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ఆందోళనలు చేయడం ఏంటని ఐటీ ఉద్యోగులను తప్పుపట్టారు. పైగా ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులను ప్రయోగించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోని అధికారంలోకి రావాలంటే ఆగ్రహంతో ఉన్న టీడీపీ వర్గాన్ని చేరదీయాల్సిన పరిస్థితి కేసీఆర్కు వచ్చింది. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉందని ప్రకటించగానే ప్లేట్ మార్చేసి వెనువెంటనే మంత్రి కేటీఆర్ నుంచి కేసీఆర్, కవిత వరకు చంద్రబాబుపై సానుభూతి పవనాలు కురిపించారు. అంతేకాదు ఇక టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు కండువాలు కప్పే ప్రయత్నం కూడా చేశారు. ఓవైపు కాంగ్రెస్ని విమర్శిస్తూ మరోవైపు టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎన్ని ప్రణాళికలు వేసినప్పటికీ టీడీపీ ఓటర్ల మనోభావాలు దెబ్బతిన్నాయని, దాని ఫలితమే ఇలా బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఇక కేసీఆర్ పాలనలో ఇన్నాళ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ కుటుంబ సభ్యులైన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు మాత్రమే హైలైట్ కావడం, మిగిలిన వాళ్లు కేవలం బొమ్మలుగా మారడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. కుటుంబ పాలన, దోపిడీ ఆరోపణలు గట్టిగా ప్రభావం చూపాయి. వీటన్నింటికీ తోడు ముఖ్యంగా ప్రగతి భవన్కు దాటి రాకపోవడం, ఎన్ని విపత్తులు జరిగినా ఆయన కాలు కదపకపోవడం కూడా ఓటమికి గల కారణాలుగా ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని, ధరణిని తీస్తే రైతు బంధు ఆగిపోతుందని ప్రజల్లోకి వెళ్లినా ప్రజలు అవేమీ విశ్వసించలేదని అర్థమైపోయింది. ఇన్ని పరిణామాల మధ్యన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలు భావించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కంటే ఈసారి కాంగ్రెస్నే ప్రజలు ఎక్కువగా నమ్మారు. కాబట్టి అధికారాన్ని కట్టబెట్టారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్కి బలం, బలహీనత రెండూ కేసీఆరే. కనుక ఈ గెలుపోటములకు క్రెడిట్, డెబిట్ కూడా ఆయన పద్దులోనే రాయాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ విజయాలన్నీ కేసీఆర్కే సొంతమనుకున్నప్పుడు దాని వైఫల్యాలు, అపజయాలకు కూడా ఇక ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కనుక ప్రధానంగా కేసీఆర్ వైఖరి వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇకనైనా జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని పార్టీని మళ్లీ ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి అటు ఇచ్చిన హామీల నుంచి ఇటు ఇతర నేతలతో ప్రవర్తన వరకు అనేక రకాలుగా కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి తోడు కాంగ్రెస్ శక్తియుక్తుల్ని తేలికగా అంచనా వేయడం, మరోవైపు మార్పు రావాలనే నినాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడం అన్నీ కలిసి బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. భవిష్యత్తులో మళ్లీ గులాబీ పార్టీ పుంజుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.